నా పేరు డాక్టర్ జి నిర్మల్ అండి. నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని అండ్ ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నేషనల్ కన్వీనర్ కూడా. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఈ జేఏసీ తరపున లచ్చిరెడ్డి సార్ తరపున మనము మాట్లాడుతున్నాము. ఉద్యోగస్తులందరం కలిసి, అన్ని సంఘాలు కలిసి 2004 నుండి సెప్టెంబర్ 1న అందరికీ తెలుసు సిపిఎస్ అనే భూతం వచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను పీడించుకు ఉంటుంది. అప్పటి నుండి కూడా అందరూ సఫర్ అవుతున్నారు. కానీ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ కొత్తగా ఏర్పడింది, మీరు సిపిఎస్లో ఉంటారా లేక ఓపీఎస్ కావాలని మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనం ఏది అడగాలి? కానీ ఇంతకుముందున్న జేఏసీ నాయకులము, ఇప్పుడు కూడా మేము జేఏసీ నాయకులం అని చెప్పుకునేవాళ్ళు పోయిన గవర్నమెంట్కి తొత్తులుగా మారి మేము ఓన్లీ సిపిఎస్లే ఉంటాము, మాకు ఓపీఎస్ వద్దు అన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవరికి మీరు అన్యాయం చేస్తారు? ఎవరికి మీరు సహకరిస్తారు? అలాంటి మీరు రేపు విద్రోహ దినమని మీరు ప్రచారాలు చేసుకొని మీ ఉనికిని చాటుకోవడానికి మీరు బయలుదేరిండ్రు. మిత్రులారా, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, ప్రతి ఒక్కరు కూడా మొత్తము ప్రజలారా గమనించండి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ద్రోహం చేస్తున్నారు. మళ్ళీ ఇన్ని రోజులు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఒక ఎంప్లాయీ కూడా వెళ్ళి సెక్రటరియట్లో పోయిన గవర్నమెంట్లో ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్కరు కూడా ఒక ఉద్యోగం గురించి కూడా మాట్లాడలేరు. కానీ మళ్ళీ మేము ఆ ఉనికిని చాటుకోవడానికి మనకు వెసులుబాటు ఉన్న గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి అన్న ద్వారా మనం ఒక సీఎం గారు మనకన్నీ అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియనట్టుగా ఆయనకు మన బతుకులు మన భవిష్యత్తు అంతా తెలుసు, మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని. వారు మనకు కావాల్సింది పోయినసారి ఎప్పుడు రోజు వాట్సాప్లో చూసేదాన్ని 33 జిల్లాల నుండి, ఈరోజు మీకు జీతం వచ్చిందా, ఈరోజు మీకు జీతం వచ్చిందా అని వాట్సాప్లో పెట్టుకునేవారు 25వ తారీఖు వరకు కూడా. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు ఫస్ట్ రాగానే ఫస్ట్ జీతం మనకు వస్తుంది. అంటే ఒక స్టెప్ మనము వేసినట్టే. అంటే మొన్ననే వచ్చింది, అది కూడా ఒక పసిబిడ్డ అనుకోవాలి, వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలనే అన్నీ మనకి ఇవ్వలేరే, మనం ఒక స్టెప్ వచ్చింది ఉద్యోగస్తులకు. అంత మాత్రాన దాని ప్రకారం ఇంకొకటి వస్తుంది, దాని ప్రకారం ఇంకోటి ఇస్తారు వాళ్ళు. కానీ మనం అప్పటి వరకు మనకు అవకాశం ఇవ్వాలి. కానీ ముందు ఇన్ని 10 సంవత్సరాలలో లేని జేఏసీ, 10 సంవత్సరాలలో లేని వాళ్ళు మరి అప్పుడేం చేశారు మీరు? ఆ రోజు మీపిన డిఏలు ఎవరి ద్వారా రాలేదు, ఎవరు మాట్లాడిర్రు? జీతాలు ఇవ్వకపోతే ఈ రోజు అయిపోతుంది, 10 రోజులకి ఇచ్చిన ఏమవుతుంది అని మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు వాళ్ళకు తొత్తులుగా మారిన ఆ ఉద్యోగ సంఘ నాయకులు, ఆ జేఏసీ వాళ్ళు రేపు విద్రోహ దినం అని ఎలా మాట్లాడతారు? అది చాలా తప్పు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఒక సిపిఎస్ ఉద్యోగి అయిన లచ్చిరెడ్డి సార్, ఆయన నిజమైన నాయకుడు. ఆయన ద్వారానే ఈ సిపిఎస్ దీన్ని మరణమాదిని అంటే తరిమేసే కెపాసిటీ దమ్మున్న ఒక నాయకుడు. కాబట్టి మేము ఈ జేఏసీలో మా తరపున లచ్చిరెడ్డి సారు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తే ఆ దారిలోనే మేము నడుస్తూ మా ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. రేపు జరగవలసిన దాంట్లో మా మెంబర్స్ కానీ ఆల్రెడీ ఈ నెలలో అయిపోయింది, 23వ తారీఖు నాడు విద్రోహోదయం అయిపోయింది. కానీ రేపు వాళ్ళ ఉనికిటి కోసము మొత్తం అందరూ డిస్టర్బ్ చేయడానికి కోసం చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఆలోచించి అనవసరం గొడవలు చేయకండి. మనం సామరస్యంగా ఈ జేఏసీ ద్వారా, లచ్చిరెడ్డి సార్ ద్వారా మనకు లెటర్స్ ఇచ్చుకుంటూ మనకి ఏమేం కావాలో మనం బెనిఫిట్స్ పొందుదామే. అప్పటి వరకు కూడా మీరు పాటించండి, కొంచెం సమయాన్ని ఇవ్వండి. అది నా విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.